వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? డాడీ ఎక్కడికి వెళ్తున్నావు? ఎయిర్పోర్ట్కి వెళ్తున్నానమ్మా, రేపు నా ఫ్లైట్ ఉంది కదా. అదేంటి నీ ఫ్లైట్ రేపు కదా, ఈ రోజు ఎందుకు వెళ్ళిపోతున్నావు? మన సిటీకి ఆ ఎయిర్పోర్ట్ చాలా దూరం కదా, అందుకే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఏంటి ఇంకెందుకు, అక్కడికి బెడ్షీట్లు అన్ని పట్టుకెళ్ళి పడుకుని పో. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. నిజమే డాడీ, నువ్వు చెప్పింది బాగుంది, అలాగే వెళ్ళి అక్కడే పడుకుని పోతాను. నీ తెలివి తెల్లన్నట్టే ఉంది. అసలు నీకు తెలుసా ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళొచ్చు? ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీస్ చాలా ఉన్నాయి, 40 minutes వెళ్ళిపోవచ్చు తెలుసా? అవునా డాడీ, కనెక్టివిటీస్ అన్నీ ఉన్నాయా? ఏంటున్నాయి అసలు? ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. దీని మీద ఒక చిన్న ఫన్నీ కౌంటర్ చేసాం, బట్ మేము లైబ్రరీకి వెళ్ళి చూసాం, అక్కడ కనెక్టివిటీ చాలా బాగుంది. అయితే బస్సెస్కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, అది కొంచెం ఎక్స్పెన్సివ్. అప్పటికే మనం చాలా దూరం వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి కాబట్టి. బట్ ఫ్యూచర్లో మెట్రో వస్తుంది, చాలా బాగుంటుంది. మనకి హైదరాబాద్తో పోలిస్తే డిస్టెన్స్ తక్కువే, కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. అందరూ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి చూడండి. అలాగే అందరూ విమాన ప్రయాణం త్వరలో అందరూ చేయాలని మనసారా శ్యామ్ జీ టాక్స్ కోరుకుంటుంది. ఓకేనా? ఓకే. అందరూ ఫ్లైట్ ఎక్కాలి కదా డాడీ? అవును. ఓకే, మనం కూడా ఎక్కుదాం ఫ్యూచర్లో. ఓకే.